ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అయ్యా మీరు ఈ స్కీమ్ను రద్దు చేయలే, మీరు మాకు జీవన భృతి ఇవ్వనవసరం లేదు, మాకు పింఛన్లు ఇవ్వనవసరం లేదు, మేము మహాలక్ష్మి స్కీమ్ను ఎత్తివేస్తే మేము మా జీవనోపాధి మేము చేసుకుంటూ మాకు దినసరి కూలిగా మేము కొనసాగించుకొని మా భార్య బిడ్డలు సాదుకుంటామని మీకు మనవి చేస్తున్నాం అయ్యా. మరియు రవాణా శాఖ మంత్రి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఆటో కార్మికుల ఐక్యత గురించి తెలియజేసుకుంటూ అయ్యా ఈ మహాలక్ష్మి స్కీమ్ను ఎత్తివేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది, మా భార్య పిల్లలు సాదుకునే అవకాశాలు మాకు కల్పిస్తున్నట్టు మీరు అవుతారు. దయచేసి ఈ స్కీమ్ మాకు రద్దు చేయమని మేము ఆటో జేఏసీ తరపున ఈరోజు ప్రతి ఒక్క ఆటోను ఇంటి ముందు పెట్టుకొని ఈ రోడ్డు ఎక్కడం జరిగింది. దయచేసి మాకు ఆటో కార్మికులు న్యాయం చేయాలని మేము కోరుచున్నామయ్యా. మాకు మీరు ఇచ్చే జీవన భృతి అవసరం లేదు, మీకు సంవత్సరానికి ఇచ్చే 12,000 అవసరం లేదు, మాకు రద్దు చేయండి. ఉచిత బస్ సర్వీసు రద్దు చేస్తే మేము ఇంత కాలం నుండి ఎలా కొనసాగినామో అలాగే మా జీవన భృతి చేసుకొని మా జీవనోపాధి చేసుకొని దినసరి కూలీలుగా మేము బ్రతుకం. జై ఆటో కార్మిక. సీఎం గారికి మా యొక్క ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి సీఎం గారికి మా యొక్క ధన్యవాదాలు. నమస్తే. ఒకటి మాకు ఎలాంటి సమస్య అంటే ఆటో మహాలక్ష్మి అయిందా అదొకటి రద్దు చేయండి. ఎలాంటి మాకు ఎందుకంటే మాకు ఫైనాన్షియల్ వెళ్తలేవు, ఏమి వెళ్తలేవు. రోజు ఆటోలన్నీ ఒక రోజు 200 కూడా నడుపుకుంటున్నాం. ఒక్కొక్కరము దాదాపు 1 లక్షల మంది 1000 మంది ఆటో సభ్యులు అందరూ ఆటో మీద బతికేటోళ్ళు ఉన్నారు. ఇంటి కిరాయి కూడా వెళ్తలేదు. కిరాయి వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, గుడిచెలలో ఉన్నోళ్ళు ఉన్నారు. అది అన్ని రకాలు ఉన్నారు సార్. ఎందుకు అని అంటే మేము ఉన్నవాళ్ళు ఎవరు కానీ ఆటో కొనుక్కొని ఆటో నడపరు సార్, రోడ్డు మీదకి ఎక్కరు. లేని వారు బిచ్చమెత్తుకున్న వాళ్ళే ఆటో నడుపుకొని బతుకున్నాం సార్. దీన్ని కొద్దిగా రద్దు చేసి మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూడండి సార్, కొద్దిగా చూడండి సార్, మమ్మల్ని చూడండి. దీనికి మా తోటి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఆటో యూనియన్, ఆటో యూనియన్, ఆటో యూనియన్, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో బంధును రద్దు చేయాలి.